నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఓహో సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా వేసాడు వెలుగు బాట పేదోళ్ళ గెలుపు బాట చేశాడు మంచి నట ఇంటికొక్క ప్రగతి తోట వేదాము ఫ్యాను కిక్క కూటమి పరుగు పెట్ట సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా ఇప్పటికి కూడా ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇన్నేళ్ళు అయితే కూడా మా సాయి అన్న పెటిషన్ పెట్టించి ఆ కేసులు క్లోజ్ చేయాలని చెప్పేసి సీఎం దగ్గర కూడా మాట్లాడి ఉన్నారు. దాన్ని కూడా సహకరిస్తున్నారు. సాయి అన్న మీద ఏం చిచ్చు పెట్టినాడు అది పెట్టాడు మీకు చెప్పేది లేదు. చిచ్చు పెట్టింటే ఆయన జగన్ అన్న దగ్గర పోయి కేసులు తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడేవారు కూడా కాదు. తెలుసుకోండి సాయి అన్న గురించి సరిగా, ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇంకోటి ఏమంటే చూస్తున్నాను, మీరు ఎక్కడ దిగి కూడా క్యాన్వాసింగ్ చేయట్లేదు సార్. మీరు చేయండి, ప్రజల మనసులో ఏముంది మీకు తెలుస్తుంది. అసలు దిగకుండా ఊరికే మీరు కారులోనే తిరిగితే ఏం తెలుస్తుంది సార్ మీకు? చిచ్చు పెట్టే విషయం చేయవద్దండి. మర్చిపోయిన దాన్ని మళ్ళీ లేపి మీరు అప్పుడు అది చేస్తాం, మసీదులు కూల్స్తాం, చర్చిలు కూల్స్తామంటే జరిగే పని కాదు. అట్లే మీ మనసులో అది ఉంటే తర్వాత ఏమైనా జరిగితే ప్రజలు ఓటేసాలకి నేను చెప్తున్నా. మరే అదే విధంగా నా విషయం కక్కితే రేపు పొద్దున ఆయన అనుకున్నది జరిగితే ఊరు పరిస్థితి ఏమని నేను ఆయనకి ప్రశ్నిస్తున్నాను. రేపు పొద్దున అట్లే జరిగితే ఊరు పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ బంద్ అవుతుంది. ఊరు మళ్ళీ ఒక నాశనం అయిపోయి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకాలిపోతారు. ఆయన చెప్పేదంటే వైసీపీ వల్ల ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోతున్నట్లు, కానీ ఆయన చెప్పే మాటల వల్ల కూడా విషయం ఉంది. ఆయన చేసే పనుల మీద మళ్ళీ మన ఊరు బంద్ అయితే ఇది అవుతుంది. చేసుకుని తినే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం బాగుండాలా, మనం హ్యాపీగా ఉండాలా, మనం సుఖంగా ఉండాలా అని చెప్పుకుంటే వైసీపీకి ఓటు వేయండి. మీరు ఆయన వస్తారు, ఈరోజు చెప్తారు, రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు నేను కడపకు పోనాను, నేను చిత్తూరు పోనాను, నేను ఏడోకు పోనాను అని చెప్తాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చినారో తెలీదు. ఆయనకి నరేంద్ర మోదీ గారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినారో అది కూడా తెలీదు. వేరే వాళ్ళని తెచ్చి పెట్టినందుకు. ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు అధోని వాళ్ళు ఉన్నారు, మన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరిలో ఎంతమందిలో కూడా ఒక్కడు కూడా అట్లా దానికి ఫిట్టా కాదా అని చెప్పేసి లేదు. నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయన పంపిస్తారంటే ఏదో ఒక మిషన్ మీద వచ్చినట్టున్నాడు. ఆ మిషన్ ఏదో చెప్పండి, ప్రజలు అప్పుడు మీకు ఓటేస్తారు. ఊరికి నరేంద్ర మోదీ గారు పంపించారంటే ఏం సార్, ఏదైనా మిషన్ మీద పంపించుంటారు కదా. అందుకే ప్రజలు కోరుకునేది ఒకటే, ఓటు వేసేది జగన్ అన్నకే వేయాలా, వైసీపీ పార్టీకి వేయాలా. మన సయాన్ అన్నకి 2 ఓట్లు వేసి ఫ్యాన్కి ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి వేసి గెలిపించాలని ఓటు వేయండి. ఆయన వస్తాడు రేపు పోతాడు, నమ్మకండి. ఆయనకి నమ్మకానికే ఓటు వేయండి, సాయి అన్నకే ఓటు వేయండి. ప్రేమ పేదల గుండెకు నువ్వే ధీమో, ఎన్నో జన్మల బంధము సామి, బంధువై నువ్వే వస్తేవి సామి. సర్కారు బడిని మార్చినావు, చదువుల తల్లి నువ్వే గయ్యి, పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు. మా ఇండ్లకొచ్చినాడు ఫ్యామిలీ డాక్టరు, కష్టం విన్నాడు అన్న వాలంటారు, నిలిపితివి గోడు తీరింది మా గోడు. సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా. ఇచ్చిన మాట తప్పకుండా వెలుగుదారులేసినావు, మీ ఇంటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చినావు. మంచి జరిగి ఉంటేనే ఓటెయ్యండని అంటావన్న, ఈ ఓట చెప్పే దమ్ములున్న లీడరు ఎవరున్నారన్నా? వైసీపీ జెండా ఎత్తి అడుగులు వేస్తాము, ఫ్యాను గుర్తుకోటు వేసే తీరుతాము, మళ్ళీ నిన్నే ఎన్నో గెలిపించుకుంటామన్నా. సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 సిద్ధం